అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమ్మ, పాజూరు మండల యూత్ ప్రెసిడెంట్. నిన్న గౌరీశంకర్ గారు టీడీపీ నుంచి ఏదో మాట్లాడుతున్నారు, సగం పార్టీ వాళ్ళు వీళ్ళు నీ స్థాయి ఏంటి, మా సూర్యప్రకాష్ గారిని మీ స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ స్థాయి ఏంటి? రెండు మాటలు మాట్లాడతాను. మీ స్థాయి ఏంటని మాట్లాడారు, మీరు ఎక్కడ పుట్టారని మాట్లాడాడు. ఆయన పిల్లి సుభాష్ చంద్ర గారు బోస్ గారు అబ్బాయి. ఆయన అసనాబాద్లో పుట్టారు, రామచంద్రపురం మండలం రామచంద్రపురం నియోజకవర్గంలో పుట్టారు. ఇంతకే మీ మంత్రి గారు ఎక్కడ పుట్టాడు? ఈ రామచంద్రపురంలో చేసిన మంత్రి ఎక్కడ పుట్టాడు? అది ముందు తెలుసుకుని మాట్లాడండి. రెండోది ఏంటంటే మీ స్థాయి ఏంటని అడుగుతున్నాం. ఆయన 23 జిల్లాలకి రాష్ట్ర మంత్రిగా చేసి ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కొడుకు ప్రజాసేవకు చేసినటువంటి కొడుకు ఇవాళ ఆయన వెనకాల నడుస్తూ ఇవాళ ప్రజాసేవకుడిని మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పోటీ చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని ఇవాళ నీ స్థాయి ఏంటని అడుగుతున్నావు. నీ స్థాయి ఏంటంటే నీ స్థాయి ఏంటి? అసలు సగం పార్టీ కాడు. నువ్వు టీడీపీ నుంచి వైఎస్లో వచ్చావు, వైఎస్కి ఓటు వేయకుండా ఆ పార్టీలో కొనసాగా మళ్ళీ కలిసి తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయావు. అసలు నీ స్థాయి ఏంటి? ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేసే ఏంటని అడిగావు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు మీ ఇంటి చుట్టూరు అడగండి, మీ ఇంట్లోకి ఎన్ని పథకాలు వచ్చినాయి అడగండి, మీ ఇంటి పక్కనోడికి ఎన్ని వచ్చినాయి అని అడగండి. అంతేగాని మీ స్థాయి ఏంటి, నువ్వెక్కడ పుట్టావు ఏంటి, దమ్ముంటే రా అంటే రండి. మీరు ఎప్పుడు ఏ 4 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, 3 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు రమ్మను. గౌరీశంకర్ నీకే చెప్తున్నావు. నువ్వు సగం పార్టీ కూడా, నీ వెనకాల ఉన్న వాళ్ళు సగం పార్టీ కూడా నేనే చెప్తున్నాను. ఇవాళ టేకుమూడి సగం సజ్జనంత సగం పార్టీ, నువ్వు సగం పార్టీ, పెంకే సాంబశివరావు సగం పార్టీ, ఇంకా కంచోబత్తు బాబురావు అతను ఒకటి, వీళ్ళందరూ మీరు సగం పార్టీ వాళ్ళు. ఈ సగం పార్టీ వాళ్ళు వచ్చి ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వం నగ్గిందని ఇవాళ మా సూర్యప్రకాష్ గారిని అంటానికి మీ స్థాయి ఏంటి లెక్కేసుకోండి ఒకసారి. మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రండి, ఏ సెంటర్లో పెట్టుకుందాం. సూర్యప్రకాష్ గారిని ఎక్కడ పుట్టామని అడుగుతావా? అసలు నీ మంత్రి ఎక్కడ పుట్టాడో ఒకసారి అడుగు, అప్పుడు తెలిసిపోద్ది. అంతేగాని ఎలాంటి లేనిపోని కోతలు కోస్తే అసలు పద్ధతి ఉండదని చెప్పేసి మీ టీడీపీ కూటమి నాయకులకి చెప్పవలసి వచ్చింది. అది ధన్యవాదాలు.